ముంబై నటి జిత్వానీపై వేధింపుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇవాళ రాత్రికి ముంబై నటి జిత్వానీ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయవాడ పోలీసులు ఏపీకి తీసుకువెళ్లి జిత్వానీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నట్లు సమాచారం. ఇక జిత్వానీ కుటుంబ సభ్యులు, లాయర్లలో విజయవాడ పోలీస్ కమిషనర్ వారితో నిత్యం టచ్ లో ఉన్నారు. ఇక మరోవైపు జిత్వానీ కేసును విచారించే ప్రత్యేక అధికారి స్రవంతి రాయ్తో నటి జిత్వానీ ఫోన్లో మాట్లాడారు. తాను అనుభవించిన టార్చర్ గురించి స్రవంతి రాయ్కు వివరించారు. ఇక జిత్వానీ దగ్గరున్న సాక్ష్యాలను ఏసీపీ స్రవంతికి అందించనున్నారు. ఇక ముంబై నటి జిత్వానీపై వేధింపుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా ముంబై హీరోయిన్ కాదంబరి జిత్వానీ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఆమె ఆన్లైన్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించినప్పటికీ కూడా ఆమెను పోలీస్ అధికారులు నేరుగా ఆమెతో మాట్లాడాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు అధికారిగా విజయవాడ క్రైమ్ ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్ని కూడా నియమించారు. దీంతో ఈ జిత్వానీ నేరుగా హైదరాబాద్ రానున్నది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్, 9:30 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రానుంది. అక్కడి నుంచి ఏపీ పోలీసుల రక్షణలో ఆమెను విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే తనకు ఏపీలో ప్రాణభయం ఉంది అని చెప్పి ఆమె చెప్పడంతో ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఆమెను హైదరాబాద్ లోనే ఉంచి విచారణ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఈమెపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన నమోదైన కేసు వివరాలు, దీంతో పాటు ఆమెను జైలుకు పంపించిన విధానం, అప్పట్లో ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్టు, అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు, అది తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కూడా పోలీసులు విచారణకు వచ్చినట్టు తెలిసింది. ఏదైతే డాక్యుమెంట్ ఆధారంగా ఇప్పుడు జిత్వానీపై కేసు నమోదు చేశారో ఆ డాక్యుమెంట్ తో పాటు ఆమె రిమాండ్ రిపోర్టు, అదేవిధంగా ఆమెకు ఇచ్చిన బెయిల్ ఆర్డరు, ఇటీవల న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, దీంతో పాటు ఈ రోజు జిత్వానీ చేస్తున్న ఫిర్యాదు, ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన ఏపీ పోలీసుల టార్చర్ పై ముంబైలోని జూహీ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు, ఈ డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే డాక్టర్ స్రవంతి రాయ్ సేకరించారు. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్, విజయవాడలో ఉండే కమాండ్ కంట్రోల్ రూమ్ అండ్ విజయవాడకు తీసుకొచ్చే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సేకరించాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల ఉన్నతాధికారుల పాత్ర, ఐపీఎస్ల పాత్రను కూడా నిగ్గు తేల్చబోతున్నారు. అయితే స్రవంతి రాయి ఈ దర్యాప్తు అధికారిగా నియమించడంతో 4 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలి అని చెప్పి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్రవంతి రాయిని ఆదేశించారు. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా అప్పట్లో ఆమెను అరెస్ట్ చేసిన విశాల్ గున్ని వీళ్ల పాత్రతో పాటు మరో సీనియర్ పోలీస్ అధికారి పాత్రపై కూడా ప్రభుత్వానికి కొంతమంది సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే తాము రిజిస్టర్ అయిన కంప్లైంట్ మీదనే చర్యలు తీసుకున్నాము అని చెప్పి కూడా ఈ పోలీస్ అధికారులు తెలుస్తుంది. అయితే ఇప్పుడు స్రవంతి రాయ్ 4 రోజుల్లో ఇవ్వబోతున్న నివేదికపైనే ఉత్కంఠ నెలకొంది. దీనికోసమే ముంబై హీరోయిన్ జిత్వానీని హైదరాబాద్ తీసుకురావాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. హైదరాబాద్ లో ఆమెను విచారిస్తారా లేక పోలీసు రక్షణతో విజయవాడకి తీసుకొస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు. కేసు రిజిస్టర్ అయిందండి. ఆ రిజిస్టర్ చేసిన కేసులో వీరు ముంబై నటి జిత్వానీ గారు కావచ్చు, వాళ్ళ ఫాదర్ మదర్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో నిన్న వారు మీడియా పరంగా వచ్చి ఈ విధంగా ఇదంతా తప్పుడు కేసు, నన్ను టార్చర్ పెట్టారు అని వారు చెప్పడం జరిగింది. సో ఈ అలిగేషన్స్ అనేది చాలా సీరియస్ అలిగేషన్స్. అదేవిధంగా కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కూడా కొన్ని వార్తాపత్రికల్లో
కథనాలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ డీజీపీ గారితో చర్చించడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ నియమించి దీంట్లో ఎంక్వైరీ నిజానిజాలు వెలికి తీయాలని చెప్పేసి వారు ఆదేశించిన మేరకు ఈరోజు డాక్టర్ శ్రవంతి రాయ్ ఏసీపీ క్రైమ్స్ ఆమెని ఈరోజు విచారణాధికారిగా నియమించడం జరిగింది. త్వరలోనే నెక్స్ట్ 3-4 డేస్లో అసలు ఏం జరిగింది, దీని మీద కూలంకషంగా ఏం జరిగింది అనేది వారు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తదనంతర చర్యలు ఉంటాయి. ఈ ఆరోపణలన్నీ కూడా మనం క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది. సీడీ ఫైల్ కూడా నేను తెప్పించుకున్నాను. అదేవిధంగా ఎంక్వైరీ ఆఫీసర్ కూడా సీడీ ఫైల్ తెప్పించుకొని టోటల్ అసలు ఏం జరిగింది, ఈ ఆరోపణలో మీరు చెప్తున్నట్టు ఈమెని అరెస్ట్ చేయాలి కదా, తల్లిదండ్రులు అరెస్ట్ చేయాలా, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఈమెను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా విచారించాల్సిన అవసరం ఉంది. సో దీని లోతుల్లోకి వెళ్తాము. ఇంట్లో ఎవరున్నా కూడా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. జిత్వానీ గారితో ఎంక్వైరీ ఆఫీసరు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసిన తర్వాత వారు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి విచారణ ఉంటుంది. సో ఆ విచారణలో అన్ని అంశాలు, సాంకేతిక అంశాలు కావచ్చు, లేదంటే మీరు చెప్పినట్టు ఎవరైతే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ గారు ఉన్నారో వారి వైపు నుంచి విషయాలు కావచ్చు, అన్నీ కూడా చాలా లోతుల్లోకి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తామండి. సో పోలీస్ వైపు నుంచి ఏదైనా తప్పు ఉందనేది ఒక 3-4 డేస్లో ఆమెను రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో షీఈ్ ఆన్ ద జాబ్ ఆల్రెడీ. షీ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఐ హావ్ ఇష్యూడ్ ఏ మెమో ఆల్సో. సో దాని మేరకు ఆమె ఎంక్వైరీ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ 4-5 డేస్లో ఏం ఫిర్యాదు ఇవ్వలేదు. అందుకే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఆమెను ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకునేసి